పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం. ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు, లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం నుండి 38వ వచనం వరకు ఈనాటి యొక్క సువిశేష భాగాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. శత్రువుల ఎడ ప్రేమ. కానీ మీతో నేను చెప్పినది ఏమన్నా, మీ శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను చూపుము, నీపై బట్టను తీసుకొని పోవానికి నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవానిని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితం అట్లు చేయట్లేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారం చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితం అట్లు చేయట్లేదా? తిరిగి ఇయ్యగల వారికి రుణమునిచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవాలని ఆశపడకుడు. అప్పుడు మీరు గొప్ప బహుమానం లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ సువార్తలో యేసు సవాళ్లకు ప్రతిస్పందించడానికి మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది ఎలాగంటే ప్రేమించడం, మంచి చేయడం, ఆశీర్వదించడం, ప్రార్థించడం మరియు ఇతరులకు ఇవ్వడం ద్వారా. ఇది మనం అనుకూలంలోనూ మరియు ప్రతికూలతలోనూ చేయాలి. మన శత్రువులను ప్రేమించడం, వారి కొరకు ప్రార్థించడం తార్కికమని మనకు అనిపించకపోయినా, మనం అది చూడకపోయినా ఈ దైవిక పిలుపును ఎల్లప్పుడూ మనం గమనించాలి. యేసు మన హృదయ మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఇది చాలా కష్టం, ఎందుకంటే ఇది మనకు కష్టం కాబట్టి. మన సహజమైన ధోరణి ఏమిటంటే మన శత్రువులను మనకు వీలైనంత ఉత్తమముగా సరిదిద్దటం లేదా వారిని ద్వేషించటం. కానీ యేసు ఇచ్చిన ఈ సందేశం కూడా కష్టతరమైంది. మనం భగవంతునితో సన్నిహితంగా ఉన్నట్లయితే మాత్రమే దీన్ని అనుసరించగలం. ధ్యానం చేద్దాం. శత్రువులను ప్రేమించుట సాధారణంగా మనిషికి కప్పం, ఎందుకంటే వారు మన నాశనం కోరుకుంటారు. మనం సంతోషంగా ఉండటం వారికి ఇష్టం ఉండదు. కానీ యేసు శత్రువులను ప్రేమించమని బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య తాను సిలువ మానుపై ఉండి కూడా తనను హింసించిన వారి కొరకు ప్రార్థించి వారిని మన్నించారు. మనం కూడా శత్రువులను క్షమించటానికి, ప్రేమించటానికి ప్రయత్నించుదాం. ప్రియ స్నేహితులారా, మరి శత్రువులను ప్రేమించటం అంత సులువైన పని కాదు. అయినా కానీ సాధ్యం కాని పని కాదు. మానవ చరిత్రలో పితరులను ప్రేమింపుడు అని చెప్పిన వారెందరూ ఉన్నారు. కానీ కని విని ఎరగని రీతిలో శత్రువులను ప్రేమింపుడు అని చెప్పిన వారు క్రీస్తు ప్రభు ఒక్కరే. శత్రువును ప్రేమించడం అన్నది ఆనాడు ఉదాహరణకు అందని విషయం. కంటికి కన్ను, పంటికి పన్ను అంటూ పగలతో రగిలిపోయే సమాజానికి నిన్ను చంపడానికి ప్రయత్నించే నీ శత్రువును ప్రేమించు అని బోధించడం ఎంత సాహసమో గమనించాలి. కానీ అదే క్రీస్తు తత్వం. ఆయన ప్రేమకు అవధులు లేవు, ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ. ఆయన ప్రకారం మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తే అందులో గొప్పతనం ఏముంటుంది? అది అందరూ చేస్తారు కదా.
పైపెచ్చు ఇందులో కొంత స్వార్థం కూడా దాగి ఉంది. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేస్తే మన గొప్పతనం ఏముంది? ఇందులో కూడా స్వార్థం దాగి ఉంది కదా. ఈ తత్వం గల వారి గురించి చక్కగా వివరించబడింది. దానం చేసేటప్పుడు లేదా ఉపకారం చేసేటప్పుడు ప్రత్యుపకారం ఆశించకూడదు. అప్పుడు ఆ ఉపకారానికి విలువ ఉండదు. ఏది చేసినా తిరుగు ఉపకారాన్ని ఆశించకుండా చేయాలి. మనం సుమతి శతకంలో కూడా ఇదే నేర్చుకున్నాం కదా. ఈ పర్వం చూడండి. ఉపకారికి ఉపకారం విపరీతముగాదు సేయ వివరింపగా, అపకారికి ఉపకారం నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అలాగే ఇతరులు మీరు ఎట్లు చేయవాలని మీరు కోరుకుందరో అట్లే మీరును ఇతరులకు చేయుడు అన్నది బంగారు సూత్రమని పండితుల భావన. ప్రియ స్నేహితులారా, ప్రభు మనకి ఈనాడు బోధించేటువంటి ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండాలని, మన యొక్క ప్రార్థనలు వింటూ మనల్ని ఎల్లప్పుడూ నడిపించాలని కోరుకుందాం. మరి మంచివారిని ప్రేమించడానికి సమయం లేదు. మరి శత్రువులను ప్రేమించడానికి ఎంత మనం కష్టపడాలో ధ్యానించుదాం. ఆ మాటలు అంత సులువైనవి కావు. అయినా కానీ ప్రాక్టీస్ చేయటానికి అంత బరువైనవి, అంత భారమైనది కాదని మనం ధ్యానించాలి. ఎందుకంటే మనకంటే మన ప్రభువే ముందుగా ఆయన శత్రువులను ప్రేమించాడు. ముఖము మీద ఉమ్మి వేసే వారిని క్షమించారు. మరి కొరడాలతో కొట్టి మరి ఈటి చేత పొడిచి తెరిచిన వారిని దేవుడు క్షమించాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వారికే తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థించారు. అలాగే మనం కూడా ఈనాడు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలంటే అనుదినం ప్రార్థనా శక్తితో మరి మనం చేయవలసిన కార్యక్రమాలు చేయటానికి దేవుని యొక్క సహాయం కావాలి. క్షమించడానికి మన సొంత బలం చాలదు. అది ప్రభువే మనతో ఉండాలని కోరుకుందాం. ప్రభు మనలో ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యం అని మనం గమనించాలి. మరి అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యం చేయగలడు. ఎప్పుడైతే మనం ప్రభు